అన్నదాత సుఖీభవ అని పూర్వకాలంలో ఎక్కువగా అనేవాళ్ళు. సో రీసెంట్గా ఒక వ్యక్తిని చూశాను. సో అది తక్కువ డబ్బులకే కడుపు నిండా అన్నం పెడుతున్న వ్యక్తి. సో కుమారి గారు. అలా చెప్తే మీకు అర్థమవుదేమో, ఆంటీ షాప్ అంటే అందరికీ తెలిసిపోద్ది. సో ఇప్పుడైతే పిలిచేద్దాం మరి. సో కుమారి గారు ప్లీజ్. ఈ వర్క్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే అంకుల్ డ్రైవింగ్ చేసేవారు ఫస్ట్. ఓకే. నేను డ్రైవింగ్ చేసేదాన్ని. ఇంకా కొంచెం అంటే బిజినెస్ అనేది చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ పక్కన పెడితే బిజినెస్ అది ఓకే వర్కౌట్ అయిందనుకో అందరికీ బాగుంటుందనే మార్గం. బట్ ఫ్లాప్ అవుతుందంటే సో అలాంటి భయం ఏమైనా అనిపించిందా? అంటే వల్ల పెట్టినాక ఫస్ట్ రోజు 5 కేజీలు స్టార్ట్ చేసాం. రెండో రోజు అంకుల్ ఐడియాని ఆంటీగా మార్చేశారు. అంటే యూట్యూబ్లో కూడా వెళ్ళడం, జనాల్లోకి ఎక్కువ రీచ్ అవ్వడం, అందరికీ తెలియడం ఎలా అనిపిస్తుంది అది? ఆలోచన అయింది. అసలు స్టార్టింగ్ లేదు నాకు వాటిలో బిజినెస్ పెట్టడానికి పెట్టుబడికి కూడా డబ్బులు. అలా వల్ల ఏనంట. ఓకే. సో మీ ఫుడ్ కోసం ఎక్కడెక్కడి నుండో కార్లు వేసుకుని కూడా వస్తున్నారంట. వస్తారు. ఆలీ గారు కూడా సో ఆలీ గారు ఏమన్నారు ఫస్ట్ మాట్లాడడానికి? అంకుల్ గారు ఎప్పుడైనా అన్నారా? నేను అప్పుడు చెప్పాను కాబట్టి ఇప్పుడు ఈరోజు ఇంత మంచి పేరు వచ్చింది. నా విజయానికి కారణమైతే అంకుల్. అండ్ ఇప్పుడు మీకు తెలియకుండా మీ షాప్లో నుండి కొన్ని ఐటమ్స్ తెచ్చాము. సో ఎలా అనిపించింది అప్పుడు అంత స్ట్రగుల్ పడి మళ్ళీ ఈ రోజు మనం ఈ స్థాయికి రావడానికి? ఈ అన్నం కడుపు నిండా, ఎందుకంటే ఈ అన్నం దొరక కూడా కొన్ని బాధలు పడ్డాం. మనకి నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం స్టార్టింగ్లో కూడా. గొడవలంటే తెలియదు, అప్పుడు తీసేద్దామంటే భయపడి. మా ఆఫీస్లో కూడా ఒక ఆవిడ మీకు పెద్ద ఫ్యాను. సో ఆవిడ టేస్ట్ కొంచెం చూద్దాం ఎలా ఉంటుందో. సో పిలుద్దామా? సాత్విక్ గారు ఏం తింటారు ఒకసారి అడుగుదాం. అయిపోయింది అప్పుడే. నేను అడిగింది రివ్యూ చెప్పమని పిలిపించాం మిమ్మల్ని. ప్లేట్ లాగించేసారా? అలా ఉంటుందండి. అంటే అంత ఫ్యాన్స్ ఉన్నారు మీకు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రైగో టాక్స్. నేను